పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు, ఎప్పుడైనా సరే బైబిల్లో దేవుడైన మార్చి మన అని వస్తే అక్కడ త్రిత్వమైన దేవుడు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. దేవుడు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. నరులను చేసే మునుపు దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధ సంభాషణ ఏంటంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున, అంటే సృజించబడబోయే నరుడికి తండ్రి పోలిక, కుమారుని పోలిక, పరిశుద్ధత పోలిక, ఈ ముగ్గురు పోలికతో సృజించబడటం జరిగింది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. ఏలేవారుగా ఉన్నట్టుగా దేవుడు ఏలేవాడు, ఆయన పోలిక స్వరం సృజించబడబోయే మనుషుడు కూడా ఏలేవాడు ఉన్నట్టుగా దేవుని పోలికలో సృజించబడబోచున్నాడు. ఇప్పుడు 27వ వచనం. ఇప్పుడు ప్లూరల్ వర్డ్ లేదు, సింగులర్. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించడం. దేవుని స్వరూపమందు వారిని సృజించడం. స్త్రీని గాను పురుషుని గాను వారు సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ రాయబడ్డ వాక్యములో పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. మనకు దేవుళ్ళు ముగ్గురు కారు, దేవుడు ఒక్కడే. యోహాన్ చెప్పుకొచ్చాడు తన మొదటి పత్రికలో, యోహాను సువార్త, యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో ఆయన చెప్పుకొచ్చిన మాట 9, 10, 11 వచనాలు. ఆత్మయు, రక్తమును, నీళ్లును ఈ ముగ్గురును ఏకీభవించున్నారు, ఒక్కరై ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒక్కరై ఉన్నారు. ఏ సృష్టి చేయక మునుపు ఆయన ఒక్కడై ఉన్నాడు. ఆయన తలంపులో సృష్టిని చేద్దామనుకున్నప్పుడు, సృష్టి 2 రకాలు: అదృశ్యమైన సృష్టి, దృశ్యమైన సృష్టి. అదృశ్యమైన సృష్టి పరలోకం, దృశ్యమైన సృష్టి మనమున్న లోకం. మొదట దేవుడు సృజించింది అదృశ్యమైన సృష్టిని. ఆ తర్వాత లూసిఫర్తో పాటు దూతలు దేవునికి విరోధమైన స్వభావాన్ని కలిగి ప్రవర్తించినందున పరలోకం నుంచి వారు వెలివేయబడ్డారు శూన్యంలోనికి. పరలోకానికి దూరంగా దేవుడు ఈ భూమి, ఆకాశాలు, సముద్రాన్ని సృష్టించి దీంట్లో తన పోలిక, తన స్వారూప్యంలో నరుని సృజించాడు. ఈ సృజించబడిన నరుడు ఒక్కడే. కానీ వీరిలో తండ్రి పోలికుంది, కుమారుని పోలికుంది, పరిశుద్ధాత్మ పోలికుంది. ముగ్గురు పోలికలు ఉన్నంత మాత్రాన వీరు ముగ్గురు కాదు, ఒక్కడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అనబడుచున్నంత మాత్రాన ముగ్గురు దేవులు కాదు, ఒక్కడే. దీనికి పరిశుద్ధ వాక్యం పెద్దగా అవసరం లేకుండా కానీ అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఒక్కడే, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ముగ్గురు ఏకమైన ఒక దేవుడని నీకు అర్థం చేసుకోవటానికి ఆ సాక్ష్యం మనలో ఉంది. దేవుడు ఒక్కడే అని, ఆయన ముగ్గురుగా పనిచేస్తున్నారనే విషయాన్ని తెలియజేశాడు. గమనించాడు. దేవునికి స్తోత్రం. మమ్రే వనంలో ఎండవేళ గుడారపు ద్వారం ముందు అబ్రాహాము కూర్చున్నప్పుడు యెహోవా కనబడెను. కనబడిరి కాదు, కనబడెను. ఎంతమంది? ఒక్కడే. అతడు కళ్ళెత్తి చూడగా ముగ్గురు మనుషులు కనబడారు. ఇప్పుడు ఒక్కరు ముగ్గురు అయ్యారా? ముగ్గురు కనబడి ఒక్కడయ్యాడా? ఒకడే కనబడ్డాడు. వారు ముగ్గురుగా దేవుడు త్రిత్వాన్ని గురించి జ్ఞానం ఇవ్వటానికి ముగ్గురు వ్యక్తులు కనబడ్డారు. మీరు 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 2 అధ్యాయాలు మీరు చదివినట్లయితే ఆది కాండంలో ఈ ముగ్గురికి భోజనం పెట్టాడు అబ్రహాం. ముగ్గురు ఒకటిగా కనబడ్డప్పుడు నీవు అన్నాడు అబ్రహాం. ముగ్గురుగా కనబడ్డప్పుడేమో మీరు అన్నాడు, మీ అన్నాడు. ఎందుకైనా ఒక్కడిగా ముగ్గురుగా కనబడుతున్నాడు ఆ చాప్టర్లో అంటే ఆయనకు అర్థం కావటానికే, ఇంకోటి ఏం లేదు. దేవునికి స్తోత్రం. అబ్రహాం పెట్టిన భోజనం తిన్న తర్వాత ఒక్కడు కాకుండా ముగ్గురు కలిసి చెప్పిన మాట ఏంటి? అబ్రహామా, నీ భార్య శారా ఎక్కడ అని చెప్పి వారు అడిగిరి. ముగ్గురు గుడారంలో ఉన్నది. వచ్చే సంవత్సరం దర్శిస్తా, శారా కుమారుగా అంటుంది, నీ కొరకు ఇస్సాకని పేరు పెడతావు అన్నాడు. అయిపోయింది. లేచి అబ్రహాం వారు సాగనపట్టంగా వెళ్ళినప్పుడు
అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. త్రిత్వములో మొదటి వ్యక్తి. అబ్రహాముకి దాచెదనా అని చెప్పేసి మనం చేయబోయేది దాచెదనా అని కుమారుడితో పరిశుద్ధాత్మతో చెప్పుతూ తండ్రి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సొదొమ గొమొర్రాల పాపం బహుఘోరమైంది, వారు చేశారో లేదో తెలుసుకోవడానికి వచ్చా, వారిని అగ్నిగంధకాలతో నాశనం చేయడానికి దిగొచ్చా అని చెప్పాడు. చేయబోయేదాన్ని ప్రవక్తల తలపు కూడా దేవుడు చేయడు. అబ్రహాం భూమి మీద మొట్టమొదట ప్రవక్త అనబడ్డ వ్యక్తి. ప్రవచించిన వారు అబ్రహాముకి మునుపున్నారు, కానీ అబ్మెలకు స్వప్నమందు కనబడి దేవుడిని యెహోవా ఏం చెప్పాడు తెలుసా? అబ్రహాము ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తే బ్రతుకుతాడు. దేవుడు మొట్టమొదట ప్రవక్తన సాక్ష్యం అబ్రహాముకే ఇచ్చాడు. దేవుని స్నేహితుడైన సాక్ష్యం అబ్రహాముకే ఇచ్చాడు. దేవుడు ప్రధాన యాజకుల్లాగా మెల్కీసెదెకును పోలి వచ్చి అబ్రహాం కలుసుకొని రొట్టె ద్రాక్షరసం ప్రభు సంస్కారం ప్రభు రాత్రి ఫస్ట్ అబ్రహాంకే ఇచ్చాడు. మొదట 10వ భాగాలు పుచ్చుకుంది దేవుడు అబ్రహాం దగ్గరే పుచ్చుకున్నాడు. ఈ విధంగా ప్రతిదీ కూడా ఈరోజు విశ్వాసులు బోధించబడి అన్వయించుకోవాల్సిన విషయాలన్నీ కూడా అబ్రహాంలో నెరవేరినాయి. మనకు క్రీస్తు వచ్చి చనిపోయి లేచిన తర్వాత మనకు అపోస్తలుని ఇచ్చి, సువార్తికుల్ని ఇచ్చి, దైవసేవకుల్ని ఇచ్చి వాక్యాన్ని సువార్త నమ్మునట్లుగా బోధిస్తే జరిగిపోయిన వాటిని నమ్మమని చెప్తే నమ్ముతున్నాం, కొందరు నమ్మలేకపోతున్నారు. కానీ ఏమీ సంభవించక మునిపే అబ్రహాం బోధించబడ్డవాడై నమ్మటానికి ఆధారం లేనప్పుడే నమ్మాడు గనక విశ్వాసం తండ్రి అయ్యాడు. కారణం అది. కాబట్టి దేవుని గురించి అబ్రహాం నేర్పుతున్నాడు. అబ్రహాంకి దాచిదనా అని చెప్పి అబ్రహాం తెలియ సొదొమ గొమొర్రాల పట్టణం బహుఘోరమైందని నాశనం చేయడానికి వచ్చిన దేవుడు ఇప్పుడు. అప్పుడు అబ్రహాం విజ్ఞాపన చేస్తున్నాడు, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలు కాపాడవా? ఆయన బాధ అంతా లోతు గురించి. 5 తక్కువైతే కాపాడవా? 40 మంది ఉంటే కాపాడవా? 30 మంది ఉంటే కాపాడవా? 20 మంది ఉంటే కాపాడవా? చివరికి 10 మంది ఉంటే కాపాడవా నీతిమంతులు ఉంటే అంటే ఆ 10 మందులు బట్టికి నేను కాపాడుతాను అన్నాడు. అని అబ్రహాంతో మాట చాలించి మరి ఎక్కడ 5 అంటాడో 2 అనుకుంటారు అనుకున్నాడేమో. దేవుడు వెళ్ళిపోయాడు. వాళ్ళు తండ్రి వెళ్ళిపోయాడు. మిగతా 2 ఏం చేశారు? 19వ అధ్యాయంలో ఆ 2 దూతలు అనబడ్డారు. బైబిల్లో పాత నిబంధనలో దేవుడు కూడా యెహోవా దూత అనబడ్డ సంఘటనలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు దూత అనబడ్డాడు, దేవుని కుమారుడు దూత అనబడ్డాడు. దేవునికి స్తోత్రం, దేని మహిమ గాక. తండ్రి దేవుడు పరలోకానికి వెళ్ళిపోతే ఆ 2 మనుషులు అని క్రింది భాగంలో ఉంటుంది. ఆ 2 దూతలు సొదొమకు వెళ్ళి వీధిలో నిలబడ్డారు. లోతు వచ్చి బతిలాడి ఇంట్లో చేర్చుకుంటే ఆ ఊరు వారు భావాలు మొలకున్న వృద్ధుల వరకు ఆ ఇంటిని చుట్టుపుట్టి మీ యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు. అంటే వారేంటి? ఇప్పుడు పాశ్చాత్య దేశాలు జరుగుతున్న పాపం అది అధికంగా. ఇండియాలో కూడా ముఖ్య నగరాల్లో ఉంది. కాబట్టి పురుషులు వచ్చేసి పురుషులు కూడదామంటున్నారు. ఆ పురుషులు మామూలు పురుషులు కాదు, త్రిత్వములో 2 వ్యక్తులు, కుమారుడు పరిశుద్ధాత్మ. అంటే పరలోక దేవుణ్ణి సొదొమ గొమొర్రాల పాపం తాకుతుంది. ఇప్పుడు అగ్నిగంధకాలతో నాశనం కాకపోతే ఇంకేం కావాలి? తేలిపోయింది. వీరు నిర్మూలన చేయబడే విధంతా పాపము చేశారు, త్రాసులో తేలిపోయారు. కాబట్టి ఏం చేశారు? దొమ్మిగా వచ్చిన వారిని అన్నతో మొత్తి లోతుతో మాట్లాడుతున్నారు వీరిద్దరు. లోతు దగ్గరికి వచ్చేటప్పుడు ఈ 2 వ్యక్తులు లోతు ఇంట్లోకి వచ్చి వీధుల్లో ఉన్నప్పుడు లోతు పోయేమని పిలిచాడు. ప్రభువులారా అన్నాడు. 2 కదా. ప్రభువులారా నా ఇంటికి రండి, రాత్రి ఇక్కడ ఉండటం మంచిది కాదు. తీసుకెళ్ళాడు. లోపలికి వచ్చిన తర్వాత వారు వచ్చేటప్పుడు అందరితో మొత్తి తలుపు దగ్గర వేసి పొత్తిన తర్వాత వాళ్ళకి డోర్ దొరకలే ఆ ఊరు ప్రజలకి. లోతు అంటున్నాడు, ఇదిగో ఈ స్థలమును మేము నాశనం చేయ వస్తువి అగ్నిగంధకాలతో, ఇంకా మీకు ఎవరున్నారు? ఆయన పరిగెత్తుకుని పోయి అల్లులతో చెప్పాడు, యెహోవా ఈ ప్రదేశం నాశనం చేయటానికి వచ్చాడు, దయచేసి రండి పట్ట విడిచి. అంటే తమ అల్లులకు హేళన చేసేవాళ్ళకి కనపడ్డాడు. ఆయన అపహాస్యం చేసేవాళ్ళకి కనపడ్డాడు. అప్పుడు జరిగేది ఏంటి? బయలుదేరటానికి ఆలస్యం చేస్తున్నారు. యెహోవా కనికరపడటం వల్ల లోతు మీద యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి పరలోకానికి వెళ్ళిపోయిన తండ్రి అయిన యెహోవా
యెహోవా ఏమన్నాడు తెలుసా? కనికరపడ్డాడు. కనికరపడినందున ఇక్కడ భూమి మీద ఉన్న కుమారుడికి పరిశుద్ధాత్మకు, పరలోకమున్న తండ్రికి ముగ్గురి కనెక్షన్ ఉంది. తండ్రి లేకుండా కుమారుడు పరిశుద్ధాత్ముడు ఏమి చేయడు, కుమారుడు లేకుండా తండ్రి పరిశుద్ధాత్ముడు ఏం చేయడు, పరిశుద్ధాత్మ లేకుండా తండ్రి కుమారులు ఏమి చేయరు. ఏది చేస్తే కలిసే చేస్తారు. సృష్టి చేసేది వాళ్ళే, సృష్టి నిర్వహించేది వాళ్ళే, యుగాన్ని సమాప్తి చేసేది వాళ్ళే, తిరిగి ఒక దేవుడుగా చేయబడేది కూడా ఆయనే. ఆయన సంకల్పించింది నెరవేర్చబడిన తర్వాత ఇంకా ముగ్గురుగా ఉండగా ఒక్కరుగా అవుతారు చివరికి. ఇప్పుడు ముగ్గురుగా కలిసి పనిచేస్తున్నారు. తండ్రి పరలోకమందు ఉన్నాడు, కుమారుడు పరిశుద్ధాత్మను సొదొమ గొమొర్రాలు పంపించారు. తండ్రి కనికర పడటం వల్ల వాళ్ళ ఆలస్యం చేస్తున్నందుకు లోతింటి వారు చీ పట్టుకుని ఇద్దరు ఏం చేశారంటే పట్టాన్ని వెలుపల తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత ఆ పర్వతానికి పారిపోండి అని చెప్పాడు. ఎట్లా చెప్పారు తెలుసా? కుమారుడిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు ఇద్దరుగా లేరు. బయటికి తీసేటప్పుడు ఇద్దరు, బయటికి తీసిన తర్వాత పర్వతానికి పారిపోమని చెప్పినప్పుడు ఇద్దరు ఒక్కటయ్యారు. అబ్రహాం దగ్గరేమో ఒక్కడు వచ్చి ముగ్గురు అయ్యారు. లోతుకు మాత్రం త్రిత్వాన్ని గురించి తెలపడం, కుమారు గురించి, పరిశుద్ధాత్మ గురించి. ఇప్పటికీ ప్రపంచంలో దైవసేవకులు, ఆత్మగల వ్యక్తులు కేవలం పరిశుద్ధ పొంది పరిశుద్ధాత్మ మీద ఆధారపడి పరిశుద్ధాత్మ నడిపితోటే పరిచయం చేసే వ్యక్తులు ఉన్నారు. ఒక అనుభవం. కొందరు పరిశుద్ధాత్మ నింపబట్టమే కాదు, యేసు ప్రభువును ముఖాముఖంగా ఎరిగి ప్రభువుతో వ్యక్తిగతంగా బోధించబడే అనుభవంలో కూడా వారు ఉన్నారు. వాళ్ళ మినిస్ట్రీ కాస్త ఎక్స్ట్రా ఉంటుంది. కొంతమంది తండ్రిని కూడా ఎరిగిన వారుగా ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నట్టుగా తండ్రిని ఎరిగిన వారు మోషే, ఏలీయాలు ఇద్దరే. ఎత్తైన పర్వతం మీదకి యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు మోషే, ఏలీయాలు ఎగపట్టడానికి కారణం ఏంటంటే పర్వతాల మీద తండ్రి అయిన దేవుడు హోరే పర్వతం దిగి వచ్చాడు, మోషేను దర్శించాడు. స్వరం మాత్రం విన్నాడు కానీ ముఖం చూడలేదు. నీ ముఖం చూడాలని ఆశపడుతున్న ముఖం చూసి ఏ మనుషుడు బ్రతకలేడాడు. ఆయన తండ్రి యెహోవా. మరలా యెహోవా ముఖాముగ్గా, మోషే ముఖాముగ్గా యెహోవాతో మాట్లాడుతున్నారు. ఒక స్టేజ్తో మాట్లాడుగా ముఖం చూసుకుంటూ మాట్లాడుతున్నారు. యెహోవా నా ముఖము చూసి బ్రతకలేడని చెప్పిన యెహోవా ఎవరంటే తండ్రి. కానీ ముఖాముగ్గా యెహోవాతో మాట్లాడుతున్నాడు. ఈ యెహోవా కుమారుడు. పరిశుద్ధాత్మను ఇన్స్పైర్ చేస్తే, ఒక రివల్యూషన్ వస్తే మాట్లాడతాడు. యెహోవా సెలవిచ్చేది ఏమనగా అంటాడు. ఎలీషా జీవితం అంతా అట్లా. ఈ యెహోవా ఎవరు? పరిశుద్ధాత్మ. బైబిల్లో పాత నిబంధనలో తండ్రి యెహోవా అనబడ్డాడు, కుమారుడు యెహోవా అనబడ్డాడు, పరిశుద్ధాత్మ యెహోవా అనబడ్డాడు. ఒక యెహోవా పరలోకానికి వెళ్ళిపోయాడు అబ్రహాముతో మాట్లాడి. లోతుకు మాత్రం కుమారుడు పరిశుద్ధాత్మ ప్రభువులారా అన్నాడు ఆరంభంలో. తర్వాత వెలుపలకు తీసుకుపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు కుమారులోనికి వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జీవించే కాలంలో పరిశుద్ధాత్మ పొందనంత వరకు ఒక దయ్యాన్ని ఎల్లగొట్టలే, ఒక రోగిని స్వస్థపరచలే. యేసు ప్రభు ఎప్పుడు పరిశుద్ధత పొందుకున్నాడో దయ్యాలు వెళ్ళగొట్టడం, రోగులు స్వస్థపరచడం, మృతులు సజీవులుగా చేయటం, సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించడం ఇది చేయగలిగాడు. అంటే యేసు ప్రభు కుమారుడు పరిశుద్ధాత్మ లేకుండా ఏమి చేయలేడు. అదేవిధంగా సొదొమ గొమొర్రా పట్టణాలలో జరిగింది. దాని పట్టణంలోకి వచ్చిన తర్వాత ఆ పట్టణానికి పారిపోమని చెప్పినప్పుడు ఇద్దరు ఒకటయ్యారు. అప్పుడు లోతు ఏమంటుంది తెలుసా? నా ప్రభువా అంటున్నాడు. ఇప్పుడు ఒకటే కదా కనబడింది. నా ప్రభువా. ఇద్దరుగా వచ్చినప్పుడు ప్రభులారా అన్నాడు, ఒక్కడిగా ఉన్నప్పుడు నా ప్రభువా అంటున్నాడు. దేనికి స్తోత్రం. కుమారులోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. నేను ఆ పర్వతానికి పోలేను, పక్కన సోయరు చిన్న గ్రామం ఉందా, చిన్నది కదా, అక్కడ పోతా అంటే నీ ఇష్టం, నువ్వు వెళ్ళేంతవరకు నేను ఏం చేయలేను అన్నాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారినప్పుడు దేవుడైన యెహోవా చేసే మాట ఏంటంటే ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. యెహోవా ఎక్కడ? యెహోవా సొదొమ గొమొర్రా పట్టాల బయటికి వచ్చిన యెహోవా, లోతు ఇంటి వారు బయటికి తీసుకొచ్చిన యెహోవా. ఈ యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి పరలోకానికి వెళ్ళిపోయిన తండ్రి అయిన యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకములు కురిపించి ఆ పట్టణాలను నాశనం చేశాడు. భూమి మీద ఉండి ఆజ్ఞాపించిన యెహోవా కుమారుడు పరిశుద్ధాత్మ కలిసి ఉన్నారు. యెహోవా యొద్ద నుండి ఎక్కడి నుంచి కురిపించాడు? పరమందున యెహోవా యొద్ద నుండి పరిశుద్ధ అగ్నిని కురిపించాడు. ఇక్కడ ముగ్గురు పనిచేశారు. పరలోకల తండ్రి నుండి పనిచేశాడు, భూమి మీద కుమారుడు పరిశుద్ధుడు ఏకమై పనిచేశారు. ముగ్గురు యెహోవాలు ఉన్నారు. ఈ జ్ఞానము, ఈ ప్రత్యక్షత అబ్రహాముకు దేవుడు బైబిల్ రాయబడే దినాలను దేవుడు ఇచ్చాడు.
కాబట్టి దేవుడు ఒక్కడే ముగ్గురు అయ్యుండి ఏకమైన ఒక వ్యక్తిలా ఉన్నాడు. ఆత్మయు రక్తమును నీళ్ళను ముగ్గురును. ఆత్మ రక్తము ఎవరైనా వ్యక్తి అంటారా? నీళ్ళను ఒక వ్యక్తి అంటారా? కానీ అపోస్తలుడు యోహాను చెప్తుండే ఆత్మయు రక్తమును నీళ్ళను ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు. ఒక్కరే. ఆత్మ ప్రాణము శరీరము ఈ ముగ్గురు ఏకమైన ఒక వ్యక్తి. ఇది దేవుని పోలిక. హల్లెలూయా. దీన్ని మరి 2 భాగాలు చేయొచ్చు. ఎట్లా భాగాలు చేయొచ్చు? 2 భాగాలు. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. అంటే లోపలి పురుషుడు, వెలుపలి పురుషుడు. వెలుపలి పురుషుడు శరీరము, లోపల పురుషుడు ఆత్మ. దేవుడు ఏం చేశాడు తెలుసా? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేద్దామని చెప్పి తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరునిగా స్త్రీని పురుషుని చేశాడని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఏం చేశాడు తెలుసా? నేల నుంచి నరుని శరీరాన్ని నిర్మించాడు. పరలోకన తన ఆత్మలో పాలు నాసికారంధ్రాల గుండా ప్రవేశపెట్టాడు. దేవుడు తన ఆత్మను ఆ మంటి ఘట్టముల ఆదాము అనే మంటి శరీరములో పెట్టాడు. అప్పుడు జీవించు ఆత్మ అయ్యాడు. జీవింపచేయు ఆత్మ కాదు, జీవించు ఆత్మ అయ్యాడు. దేవునికి స్తోత్రం. పరలోకపు దేవుళ్ళ నుంచి వచ్చిన ఆత్మ, సృష్టింపబడ్డ నేలలో నుంచి వచ్చే శరీరము, 2 కలపగా సృష్టించబడ్డ ఈ సృష్టి నరుడు. హల్లెలూయా. శరీరాన్ని బట్టి ఈయన భూ సంబంధి, ఆత్మను బట్టి పరలోక సంబంధి. దేవుడు అదృశ్యమైన సృష్టిని చేశాడు పరలోకం, దృశ్యమైన సృష్టి చేశాడు ఈ లోకం. శరీరము దృష్టమైన సృష్టిలో నుంచి వచ్చింది, కంటికి కనబడే సృష్టిలో నుంచి వచ్చింది. ఆత్మ అదృశ్యంగా కనబడని పరలోకం నుండి ఆత్మ వచ్చింది. దీంట్లో గాడ్స్ ప్లాన్ ఉన్నది. ఏమున్నది తెలుసా? పరలోకం ఉంది, భూలోకం ఉంది. భూలోకానికి పరలోకం దూరంగా ఉంది. ఒక రోజుకి పరలోక భూలోకము సపరేట్గా ఉండదు. 2ను కలపడమే గాడ్స్ ప్లాన్. దేవునికి స్తోత్రం. పరలోకం ఉంది, పైన లోకం, భూలోకం ఉంది. ఈ 2 సపరేట్గా ఉంది. పరలోక సంబంధమైన ఆత్మను భూసమ శరీరాన్ని కలపటములో గాడ్స్ ప్లాన్ ఏముందంటే భవిష్యత్తులో పరలోకాన్ని భూలోకాన్ని కలిపే ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం. పరలోకం లూసిఫర్ చేత అతన్ని వెంబడించే దూతల చేత ఎట్లా పరిశుద్ధ స్థలాలు చెడిపోయాయో, హెచ్కేల్ 28వ అధ్యాయంలో నీవు పరిశుద్ధ స్థలములను అపవిత్ర పరిస్థితి సాతాను గురించి చెప్పే మాట. పరలోకములోని పరిశుద్ధ స్థలాల్ని అపవిత్రపరిచాడు. పరలోకంలో కూడా అపవిత్రపరచబడ్డ జరిగిందా? లూసిఫర్ వల్ల జరిగింది. అదే లూసిఫర్ని నరుని జయించాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేసి భూమి కూడా అపవిత్రపరచబడ్డ జరిగింది. అపవిత్రపరచబడ్డ పరలోకం, అపవిత్రపరచబడ్డ భూలోకం. దూతలే పరలోక పరిశుద్ధులను అపవిత్రపరచడం, పడిపోయిన దూతలే మనిషి ద్వారా తమ కొరకు సృష్టించబడి ఈ పరిశుద్ధమైన సృష్టిని పాడు చేయటం జరిగింది. దేవుడి ప్లాన్లో ఈ 2టిని కొట్టేసే ప్లాన్ ఉంది. క్రొత్త పరలోకం, క్రొత్త భూలోకాన్ని సృష్టించే ప్లాన్ అని కలిగి ఉన్నాడు. క్రొత్త పరలోకం, క్రొత్త భూలోకం 2ని సృష్టించే ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఈ 2టిని కలిపి దేవుని హెడ్ క్వార్టర్స్ ఏంటంటే క్రొత్త యెరూషలేము పట్టణం. యెషయా గ్రంథంలో వనములు క్రొత్త భూమి. పేతురు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం వరకు ఆగిపోయాడు. కానీ యోహాను ఏం చేశాడు? ఆరంభంలో పెంతెకోస్తు పండుగ దినం నుంచి పేతురు యోహాను జత పనివారు. వారి మినిస్ట్రీ ఎదిగిన తర్వాత వారు విడిపోయారు. గమనించండి. ఆత్మానుభవంలో తర్వాత తేడా వచ్చింది. పేతురు అదే లెవెల్లో ఉండి ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడుతూ పరిశుద్ధాత్మ నడిపించబడుతూ ఆ లెవెల్లో ఉన్నాడు. కానీ యోహాను అట్లా కాదు, డైరెక్ట్ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ అంటే ఆయన తెలుసు.
కుమారుడు అంటే ఆయనకి తెలుసు వ్యక్తిగతంగా, తండ్రి అంటే తెలుసు. పరలోకానికి వెళ్ళిపోయాడు పౌలు వలె. దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగులో ఉన్నాడు అని చూసొచ్చి రాశాడు. పౌలు పరలోకానికి వెళ్ళాడు, ఆయన సమీప తేజస్సులో ఉన్నాడు, అమరత్వం గలవాడినాడు. పౌలు చెప్పాడు. వీరు పరలోకానికి వెళ్ళి తండ్రిని కూడా కలుసుకున్న వ్యక్తులు వీళ్ళు. జాన్ రవీంద్రనాథ్ అనే తమిళనాడులో ఒక సేవకుడు ఉండేవాడు. జనక్ గారి కంటే ఒక సంవత్సరం ముందు నిద్రించాడు ప్రభులో. ఆయనకు పరలోక దర్శనాలు ఉన్నాయి. పాతాళం పోతాడు, పరలోకం పోతాడు, దూతలతో మాట్లాడతాడు, పరుషులతో మాట్లాడతాడు, తర్వాత యేసు ప్రభుతో మాట్లాడతాడు. డీజే దినక్ గారు కూడా అదే తమిళనాడులో ఉన్నాడు. ఆయన డిస్ట్రిక్ట్స్లో ఉన్నాడు, ఈయనేమో చెన్నైలో ఉన్నాడు. ఈయన కూడా పరలోకంకి వెళ్తాడు, ప్రవక్తలతో మాట్లాడతాడు, అపోస్తులతో మాట్లాడతాడు, దూతలతో మాట్లాడతాడు. గమనించండి, యేసు ప్రభుతో మాట్లాడతాడు. అంతేకాదు, జాన్ రవీంద్రనాథ్ గారిని ఒకరు క్వశ్చన్ వేశారు. నీవు పరలోక దర్శనాలు ఉన్నాయి, పరలోక విజిట్ చేసి వస్తావు, దర్శిస్తూ వస్తావు, జనక్ గారు కూడా ఉపయోగిస్తారు, మీకైనా డిఫరెన్స్ ఉందా? మినిస్ట్రీ మాత్రం ఇద్దరు వరాల గల్లులే, కానీ ఆయన మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ అయినట్టుగా, పెరిగిపోయినట్టుగా, వృద్ధి చెందినట్టుగా నీది కాదు. నీది పెద్ద మినిస్ట్రీ, కానీ ఆయనతో పోల్చుకుంటే నీ చిన్న మినిస్ట్రీ కదా, కారణం ఏంటి అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, జాన్ రవీంద్రనాథ్ గారు, నేను పరలోకం పోయి వస్తా, ఆయన పరలోకం పోయి వస్తాడు. నేను పరలోకానికి వెళ్ళి యేసు ప్రభువుని కలుసుకొని వస్తా, దేవుని కుమారుని. కానీ డీజే గారు కుమారుని మట్టుకే కాదు, తండ్రి యొద్ద కూడా వెళ్ళి వస్తాడు. హల్లెలూయా. కాబట్టి మినిస్ట్రీలో తేడా ఉంటుంది. పరిశుద్ధాత్మ నింపబడి చేస్తున్న వారి పరిచయం వేరేగా ఉంటుంది. యేసు ప్రభువుని ఫేస్ టు ఫేస్ జరిగిన వారి సేవ వేరే ఉంటుంది. పరలోక దర్శనాల్లో కూడా సేవ, పెళ్ళి వచ్చిన వారి సేవడు ఈవెన్ రాబర్ట్స్ పరలోకం పోయి వచ్చాడు. మోరిసర్లు 15 సంవత్సరాలకే పరలోకం పోయి వచ్చాడు. కానీ త్యాగని పాతాళం పోయాడు, పరలోకం పోయి వచ్చాడు. ఏంజల్స్తో మాట్లాడొస్తాడు, నిద్రించే పరుషులతో మాట్లాడొస్తాడు, ప్రభువుని కలుసుకొని వస్తాడు. వాళ్ళకి లెక్క పెట్టేటి ఉన్నాయి. డీజే దిన గారి లైఫ్లో అట్లా కాదు, లెక్క పెట్టేటి కాదు. పరలోకానికి అందరు పోతారు, దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి. పోయేసి పరుషులతో మాత్రమే మాట్లాడొస్తారు, పీటర్తోటో పాలతోటో ఎవరితో మాట్లాడొస్తారు. కొంతమంది ప్రభుతో మాట్లాడొస్తారు, కొంత తండ్రి దగ్గర పోయి మాట్లాడు. ఈ పరలోకానికి వెళ్ళే వచ్చే వాళ్ళ మినిస్ట్రీలో కూడా తేడా ఉంటుంది. కాబట్టి బైబిల్లో 12 అపోస్తలుల్లో యోహాను మినిస్ట్రీ ప్రత్యేక ఉంటారు. కారణం ఆయన పరలోక దర్శనాలు ఉన్నాయి. పౌలు మరి విశేషంగా ఉండడానికి కారణం పరలోక దర్శనాలు ఉన్నాయి. విశేషం ప్రత్యక్షం వాళ్ళకు ఉన్నాయి, మిగతా అపోస్తలు అంటే ఏం లేదు. ఈవెన్ యోహాను కంటే కూడా విశేష ప్రత్యక్షలు పౌలుకున్నాయి. మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తుల కంటే, అంటే గొర్రెపిల్ల అపోస్తులు 12 మంది, వారికంటే లేశ మాత్రం తక్కువ అని కానీ 2 సార్లు చెప్పాడు పత్రికలు. ఏ విషయమైనా సరే, ప్రత్యక్ష విషయంలో కానీ, అపోస్తులుగా సూచక్రియలు, అద్భుతములు, మహత్కరములు ఓపికతో కనపరిచే విషయంలో కానీ వాళ్ళకంటే ఏమాత్రం తక్కువ అని కానంటాడు. అంటే గర్వించటం అని చెప్పే మాట కాదు, కానీ సాక్ష్యం ఎత్తి చెప్పాడు. దేవునికి స్తోత్రం. వారి అపోస్తలులా నేను అట్టివాడిని, వారి క్రీస్తు సంబంధులా నేనును క్రీస్తు సంబంధిని. మంచి దేవునికి స్తోత్రం. గాడ్స్ ప్లాన్ ఏంటిది? ఈ విషయంలో దేవుడు ఆత్మ శరీరాన్ని కలిపాడు. ఇది పర్మనెంట్గా. ఒకప్పుడు మీరు ఏకాంగులు, దేవుని సముఖంలో దేవుడు సేవకం ద్వారా మీరు క్రీస్తునందు వివాహం చేయబడి విడిగా ఉన్న స్త్రీ పురుషులు ఏకశరీరమయ్యారు వివాహంతో. వారికి మీదటి ఇద్దరుగా ఉండక ఏకశరీరమై ఉందరు. కనబడటం ఇద్దరుగా కనబడతారు, కానీ దేవుని దృష్టికి వారు ఏకశరీరమై ఉంటారు. మనమైతే మన దృష్టికి పెళ్ళికి ముందు ఇద్దరే, పెళ్ళి అయినాక కూడా ఇద్దరే. కానీ దేవుని దృష్టికి పెళ్ళి కాకపోయిన వారు ఇద్దరు, పెళ్ళి అయిన తర్వాత వారు ఒక్కరు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? పరలోకంలో పంపబడ్డ ఆత్మ నేలను కలిగిన శరీరం రెండింటిని కలిపాడు మనుషుడు. ఇది శాశ్వతంగా ఈ రెండు కలిసి ఉండాల్సిందే. భార్య భర్తలు వివాహం జతపరచబడిన తర్వాత జీవితకాలం అంతా కలిసి ఉండాల్సిందే. ఈ విడిపోవటానికి వీలు లేవు కాదు, వీలు లేదు. విడిపోవటానికి దేవుడు సృజించలేదు, కలిసి ఉండటానికే సృజించాడు. దేనికి స్తోత్రం. అయినా మనుషుడు చేసే పాపాన్ని బట్టి ఆత్మ శరీరాలు విడిపోయాయి. ఆత్మ చచ్చింది, దేవుని జీవాన్ని కోల్పోయాయి.
ఆత్మ చచ్చినందుకు శరీరం చస్తుంది. ఈ శారీరకంగా చచ్చిపోయేదాన్ని ఏమంటాం మనం? చావు అని చెప్తే చచ్చిపోయి అంటాం. ఆత్మ శరీరాలు సపరేట్ అవుతున్నాయి. చచ్చిపోయిన మనిషి యొక్క ఆత్మ రక్షణ పొందకుండా చచ్చిపోతామని ఆత్మ ఎక్కడ పోతుంది? పాతాళపు అగ్నిగల నరకం, ధనవంతుల ప్లేస్లో పోతుంది. పాత నిబంధన కాలంలో అది. క్రొత్త నిబంధన కాలంలో కూడా రక్షణ పొందకపోతే నువ్వు చస్తే నీ ఆత్మ అగ్నిగల నరకాన్ని దిగిపోద్ది ధనవంతుల ప్లేస్లో. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా భక్తిహీనుడు చస్తే పోవాల్సింది అగ్నిగల నరకం. నెక్స్ట్, దేహ విషయం ఏంటి? పాత నిబంధన అయినా కొత్త నిబంధన కాలమైనా పరిశుద్ధులు నిద్రిస్తే వారి శరీరాలు మంటలో కలుస్తాయి. పాత నిబంధన కాలంలో భక్తులు కానీ క్రొత్త నిబంధన భక్తులు కానీ శరీరాలు మంటలో కలుస్తాయి. ఆత్మలు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ప్రవక్తల లేఖలో రాయబడ్డట్టుగా రాబోయే క్రీస్తు కొరకు విశ్వాసం ఉంచి జీవించిన వ్యక్తులు చచ్చిపోతే వారి శరీరాలు మట్లో కలిస్తే వారి ఆత్మలు భూమి అంతములోని, భూమి క్రింది భాగంలో, పాతాళంలో ఒక భాగం, నెమ్మది గల స్థలం, హేబేలు రక్తము చేత ప్రతిష్ఠించబడే స్థలములో ఆత్మలు పోతాయి. మొట్టమొదటి భూమి మీద నీతిమంతుడు చచ్చిపోయినవాడు, చంపబడ్డాడు, హతసాక్షి. మొదటి మనుషుడు సాధారణంగా చనిపోలే. చంపబడ్డ మనుషుడు నీతిమంతుడు హేబేలు. అతని శరీరం మంటలో కలిసింది, కానీ ఆత్మ భూమి అంతములోని, భూమి క్రింది భాగాల్లోని పాతాళ లోకమందలి నెమ్మది గల స్థలములోనికి వెళ్ళిపోయాడు. అక్కడే అబ్రహాం వెళ్ళాడు, అక్కడికే మోషే వెళ్ళాడు, సమూయేలు వెళ్ళాడు, లాజరు కూడా అబ్రహాం రమణ అనుకోవడానికి అదే స్థలం వెళ్ళాడు. దీని పాత నిబంధన ఏం చెప్తుందంటే చెరా. ఏమని చెప్తుంది? మృతుల లోకము. దావీదైనా యాకోబైనా పాత నిబంధకాలు ఏమంటారు తెలుసా? వృద్ధాప్యం వచ్చినప్పుడు నేను మృతుల లోకానికి వెళ్ళబోచున్నా, నా పితల యొద్దకు చేర్చబడతా అంటాడు. మృతుల లోకం. వారు భయభక్తులు గల వ్యక్తులు, దేవుని అనుభవం ఎరిగిన వారు, పాత నిబంధన భక్తులు. మేము వెళ్ళేది మృతుల లోకం అని చెప్పబడే మాట పాతాళానికే కానీ అగ్నిగల నరకానికి కాదు. ఎక్కడికి? పరదేశ్కి. ఈ భూమి క్రింది భాగం నుండి సౌలుతో మాట్లాడటానికి పిలువబడ్డ వ్యక్తి ఎవరై అంటే సమూయేలు ఆత్మ. కర్ణాజ పిచాచి గల స్త్రీ దగ్గర సౌలు వస్తే ఎవరిని పిలిపించాలంటే సమూయేలు. ఒక దయ్యానికి ఒక ప్రవక్తని పిలిపించే అధికారం ఉందా అంటే పాత నిబంధన కాలంలో మరణం యొక్క పాతాల యొక్క తాళపు చెవులు సైతాన్ దగ్గర ఉన్నాయి. యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత మరణం యొక్క పాతాళముల యొక్క తాళపు చెవులు యేసు ప్రభుకి ఇవ్వబడ్డాయి. యోహాను భయపడకము, మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా యొద్ద ఉన్నాయి. దేనికి భయపడతావు? మరణానికా, దయ్యానికా, పాతాళానికా? దేనికి భయపడతావు? తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. నువ్వు నా సేవకుడవు, నా బిడ్డవు, భయపడాల్సిన అవసరం లే. పాత నిబంధన కాలములో మరణం యొక్క పాతాళ యొక్క తాళపు చెవులు సాతాను చేతిలో ఉన్నాయి. అయినా పరిశుద్ధుల ఆత్మల మీద, భూమి మీద ఉన్న పరిశుద్ధుల మీద సాతానుకి డైరెక్ట్ అధికారం ఉండదు. దేవుడి దగ్గర సెలవు పొందుకోవాల్సిందే. దేవుడు పర్మిట్ చేయకుండా ఏ భక్తిని తాకటానికి వీల్లేదు, ఏ భక్తి పరువు తాకటానికి వీల్లేదు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే సాతాను వచ్చి భక్తియుడైన అహాబును తాకగా యుద్ధంలో పోయి వచ్చాడు. నీతిమంతుడు యోబుకు పరీక్ష, శిక్ష కాదు, పరీక్ష. అహాబుకు శిక్ష. శిక్షించడానికి దేవుడు సాతానికి సెలవిచ్చాడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళి దిక్కులేని చావు చచ్చాడు అహాబు రాజు. భక్తియుడు చావు. భక్తిహీన జీవితాన్ని తాకాలన్నా దేవుడు పర్మిషన్ ఇవ్వాల్సిందే, సెలవు ఇవ్వాల్సిందే. యోబు నీతిమంతుడు, భక్తిపరుడు. ఆ వ్యక్తిని తాకటానికి దేవుడు పర్మిషన్ అంటే దేవుడు ఆలోచన ఏంటి? సాతాను నరును ఓడించాడు. సాతాను దేవుడు ఓడించడం కాదు, దేవుడికి సాతాను శత్రువు కాదు. వాడు పెద్ద హీరోకి విలన్ ఉన్నట్టుగా అంత కాదు. దేవునితో పోల్చడానికి, ధీటుగా పోల్చడానికి వీలైన వ్యక్తి కాదు వాడు. మనిషిని ఓడించింది సాతాను. దేవుడి ప్లాన్ ఏంటి? మనుషుడే సాతాన్ని జయించాలి. వ్యక్తిగతంగా యోబుకు పెట్టే పరీక్షలో
యోబు గెలిచాడు. యోబు మట్టుకే గెలిచాడు. ఆయన గెలవటం వల్ల మనకు వచ్చింది ఏమి లేదు, ఆయనకే బెనిఫిట్. దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభు కూడా ఆదాము ఓడిపోయినట్టుగా ఓడిపోవడానికి సాతాను శోధిస్తే యేసు ప్రభు జయించాడు. యేసు ప్రభు జయించాడు. ఆయన జయించాడు గనక ఆయనలోని విశ్వాసం మూలంగా మనం కూడా జయించేవారు ఉంటాం. యోబులోని విశ్వాసం వల్ల మనం జయించాం, క్రీస్తులోని విశ్వాసం వల్ల జయిస్తాం. కాబట్టి పాత నిబంధన కాలంలో సాతాను వేడుకుంటేనే అనుమతి ఇవ్వబడింది. పరదేశంలోనున్న ఈ భూమిలో నుండి వచ్చాడు. భూమిలోంచి వస్తూ ఉంటే కర్ర భయపడిపోయి నువ్వు సౌలువే అంటది. భయపడదు, ఏం భయపడకు, నీకే ప్రాణం కానీ తెలియదు. వచ్చుతున్నవాడు ఎట్లుండంటే ముసలివాడు గొంగలు కప్పుకొని వస్తున్నాడు. అతడు సభ్యులు ఉన్నాడు. సభ్యులు రాగానే నువ్వు ఎలా పిలిచావని కోపంతో అధికారభోగా మాట్లాడుతున్నావు. ఎందుకు పిలిచావు? యెహోవా నిన్ను విడిచిపెట్టి పగవాడు కాగా నన్ను పిలిచి లాభం ఏంటంటే ప్రవక్తల ద్వారా కానీ దేని ద్వారా కానీ నాకు దేవుని చిత్తం తెలుసుకోలేకపోతున్నా, పిలుస్తులు దండెత్తి వచ్చారంటే నువ్వు అమాలేకుల విషయంలో దేవుని తీవ్రమైన కోపం నువ్వు నెరవేర్చలేదు కనుక నేడు ఈ రేగా జరుగుతున్నది. రేపే నీవు నాతో కూడా, నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు. అంటే ఎక్కడ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్లేస్ పాతాళంలో ఒక భాగం. పాతాళములో అగ్నిగల నరకం, ఇటువైపు నెమ్మది గల స్థలం. ఈ రెండింటిని సపరేట్ చేసి అగాధం ఉంది. అబ్రహాం చెప్తున్నాడు, నా కుమారుడా అటువారు ఇటు రాకున్నట్టు ఇటువారు అటు పోకున్నట్లు మధ్యలో అగాధం ఉంచబడి ఉంది. ఈ పరిశుద్ధుల ఆత్మలు మరణాన్ని రుచి చూచినందున పరలోకానికి ద్వారం తెరబడలేదు కనుక యేసు ప్రభు రక్తం ద్వారానే పరలోకానికి ద్వారం తెరపడుతుంది. ఆయన కోడల మేకల రక్తాన్ని బట్టి కాకుండా ప్రతి ప్రధాన పరిశుద్ధలో ప్రవేశించలేదు ఏటేట, కానీ తన స్వరక్తముతో మనకు ముందుగా దేవుని సముఖములో పరలోకమందే ప్రవేశించిన కనుక ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనమును పరలోకంలో ప్రవేశించడానికి ధైర్యముతో కూడా నిరీక్ష గల వారమై ఉన్నామని హెబ్రీ పత్రికలో సారాంశం. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో పరలోకానికి ద్వారం తెరవబడలేదు కనుక భయభక్తులు గల వారి ఆత్మలు భూమి అంతములోని పరదేశంలో ఉంచబడది. ఆత్మలు వారి దేహాలు లేవు. ఆ పరదేశంలోనికి వెళ్ళిన చివరి వ్యక్తి ఎవరు తెలుసా? యేసుప్రభు. యేసుప్రభు సెలవులో ఉండి మొదటి మాట పలికిన తర్వాత దొంగ ఒకడు పశ్చాత్తాపడేవాడై యేసుప్రభుని గ్రహించి తెలుసుకొని ఏం చేశాడు? ఆయన రాజని, ఆయనకు రాజ్యం ఉందనేది శాశ్వతమైన గుర్తెరిగి ఈయన పాపిని అని చెప్పి ప్రక్కవాన్ని గద్దించి యేసుప్రభుతో కూడా యేసుప్రభు రాజ్యంలో ఉండడానికి ఇష్టపడి, యేసు నువ్వు రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోన్నాడు. సెకండ్ కమింగ్ వారికి ఎందుకు? నేను రాజ్యముతో వచ్చేది. రాజకుమారుడు ఒకడు దూరదేశం వెళ్ళి రాజ్యం ఒకటి సంపాదించుకొని తిరిగి మరలా వచ్చినాడు అని చెప్పాడు. దాని గురించి అడుగుతున్నాడు. నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు ఆ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అంటే, నేడే నువ్వు నాతో కూడా నా రాజ్యంలో ఉండు. ఆ రాజ్యం రక్షించబడే ఆత్మలు, భయభక్తుల వారి ఆత్మలు పరదేశంలో ఉండు. ఆ పరదేశిని నా రాజ్యం అంటుండే. వీడు అడిగింది రాజ్యం, చెప్పబడిన జవాబు ఏంటంటే పరదేశం. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. చివరిగా పోయిన వ్యక్తులు ఎవరు అంటే శిలువలో మారుమోసం పొందిన దొంగ యేసుప్రభు ఆత్మ. నా ఆత్మను పాతాళాలు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుల శరీరము కుళ్ళు పట్టనీయవు. దావీదు కీర్తనలు 16 కీర్తనలో యేసుప్రభు చనిపోయిన తర్వాత పాతాళములోని పరదేశంలో దిగిపోయే దాని గురించి ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. చివరి వ్యక్తి యేసుప్రభు ప్రాణాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకం పోలేదు తండ్రి దగ్గరికి. పాత నిబంధన భక్తులు ఎక్కడ? మొదట హేబేలు ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు ఏ స్థలం నుంచి వచ్చాడు? ఎత్తైన పర్వతం మీద యేసుప్రభు రూపాంతరం పొందినప్పుడు మోషే ఏలియాలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ స్థలానికి. అది కూడా పరలోకమే, పరదేశం. పరిశుద్ధుల ఆత్మలు ఉన్నారు. చివరికి వెళ్ళిన వ్యక్తి యేసుప్రభు. మూడో దినాన లేచినప్పుడు యేసుప్రభు తన సురక్తంతో తండ్రి సముఖంలో ప్రవేశించడమే కాదు, చెరగా తీసుకొని పోయారు. అంటే ఆత్మలు శరీరము లేకుండా ఏ స్థలంలో ఉన్నా అది టెంపరీ. దేవుడు నిన్ను నన్ను సృజించాడు, ఆత్మ శరీరము కలిపిన వ్యక్తిగా సృజించాడు. ఆ నిత్య ప్రణాళిక అది.
నీ శరీరం ఆత్మ రెండు కలిసి ఉండాల్సిందే. పాపం ఈ రెండింటిని సపరేట్ చేసింది. క్రీస్టియన్స్లో విశ్వాసం వచ్చి రక్షింపబడితే, పరిశుద్ధ జీవితాలు జీవిస్తే, యేసుప్రభు రెండవ రాకడలో నీ ఆత్మను పట్టుకొని వస్తాడు. పట్టుకొచ్చిన తర్వాత ఏం చేస్తాడు? నేల నుంచి నీ శరీరాలు లేపుతాడు, రెండింటిని మరలా కలుపుతాడు. అదే పునరుత్థానం. గాడ్స్ ప్లాన్లో తిరిగి నీ ఆత్మ శరీరం కలపబడి ఉన్నది. ఈ శరీరము ఆత్మ కలపబడ్డ తర్వాత ఉండబోయే లోకమే అది నిత్య రాజ్యం, శాశ్వత లోకం. అంత మునుపు శరీరం ఆత్మ వేరుగా ఉన్నంత వరకు కూడా నీ ఆత్మలో టెంపరీ ప్లేస్. అది పరదేశు టెంపరీ ప్లేస్. అమెరికాలో మేరీ క్యాథరీ బ్యాక్స్టర్ అని ఒక దైవసేవకురాలు ఉంది. 70s ఆమె హెవెన్లీ ఎక్స్పీరియన్స్, హెల్త్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఒక 3 years బ్యాక్ చనిపోయింది ఆమె. ఒక 12 పుస్తకాలు రాసింది. నాకు తెలియకుండా ఓఎంలో ఒక బుక్ దొరికితే నేను అన్నీ తెప్పించుకున్నావని. అన్ని పుస్తకాలు ఉన్నాయి. మీకు 10 ఏళ్ల కిందటే అనౌన్స్ చేస్తా, ఇది కొనుక్కోండి, మీరు చదువుకోండి అనుకోండి. ఒక ఇచ్చిన, మరి ఎంతమంది చదువుకున్నారో నాకు తెలియదు. ఆమెకు పాతాళానికి 30 days తీసుకుపోయాడు యేసుప్రభు ఆ ఆత్మను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్థలం, ఒక్కొక్క రోజు ఒక స్థలం. అది ఏ ఆకారం ఉంది, ఆ పనిష్మెంట్ స్థలాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, రకరకాలుగా చూపెట్టాడు. ఎందుకంటే వారి క్రియల చొప్పున అన్నాడు కదా, రకరకాల స్థలాలు చూపెట్టాడు. చూడండి, అయితే చివరికి పాతాళంలో పరదేశు చెరగా తీసుకున్న స్థలం చూపెట్టాడు. పూర్వపు హేబేలు మొదలుకొని పాత్ర భక్తులు ఈ స్థలంలో ఉండేవారు. నేను మృతుల్లోంచి లేచిన తర్వాత వారు చెరగా నీ పరలోకాన్ని తీసుకెళ్ళారు. ఆ స్థలము ఇప్పుడు ఎంటీ, ఖాళీగా ఉంది అని చెప్పి ఆమె చూసిన దాన్ని రాసింది. ఆమె ఆ స్థలం ఖాళీగా ఉంది. నౌక గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అది పాడైపోయి శిథిలం అయిపోద్ది, ఎవరు ఉండరు అక్కడ, ఎవరు లేరు, నిర్మానుష్యంగా ఉంది. ఒకప్పుడు అక్కడ పరిశుద్ధులు ఆత్మ. అంటే అర్థం ఏంటి? నిద్రించిన వారికి పారాడైజ్ అనేది, పరదేశ్ అనేది, భూమి అంతున్నది టెంపరీ. ఆత్మలకు తాత్కాలిక నివాసం. 4000 సంవత్సరాల నుంచి ఉన్నవారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు చనిపోయి లేచి పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత పరలోక ద్వారం ఏర్పడ్డది. స్టెఫెన్ చచ్చిపోయాడు, డైరెక్ట్ పరలోకం. యాకోబు చంపబడ్డాడు, వెళ్ళిపోయాడు. పేతురు చచ్చిపోయాడు, అందరు చచ్చిపోయారు. డీజే చచ్చిపోయాడు, భక్సింగ్ గారు చచ్చిపోయారు, మన సంఘస్థుల్లో పెద్దలు చచ్చిపోయారు. వీరందరూ ఎక్కడికి పోయారు? పారాడైజ్ కాదు, భూమిలోని పారాడైజ్ కాదు, పరలోకమందున్న పారాడైజ్, పరిశుద్ధులాత్రుడి స్థలం పరలోకంలో. ఆ పరదేశ్ నీ పోయానని చెప్పాడు. ఆ పరదేశ్లో జయించువానికి జీవవృక్షములు భుజింపజేస్తా అని చెప్పాడు. ఆ పరదేశకు నీ ఆత్మవశం కొనిపబడ్డాను, శరముతో కొనిపబడ్డాను, శరం లేక కొనిపబడ్డాను, నేను ఎరగనని చెప్పాడు పౌలు. అక్కడ వచింపశక్యం కానీ మనుషులు పలకటానికి వీళ్ళని మాటలు విన్నానని చెప్పుకోవచ్చు. స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధుల ఆత్మలు పరలోకంలో ఉన్నాయి. దేవుడు మనం పిలుస్తున్నాడు పరలోక సంబంధమైన పిలుపుతో. కాబట్టి ఆ సౌరులారా, ప్రియమైన సౌరులారా, పరలోక సంబంధంలో పరలోక సంబంధ పిలుపులో పాలు పొందున్న ప్రియ సౌరులారా అంటాడు. పరలోకానికి రమ్మంటున్నాడు. యేసుప్రభు పరలోకం నుంచి వచ్చాడు. నేను పరలోకం నుంచి వచ్చాను, పరలోకం పోతానని చెప్పాడు. పౌలు కూడా ఏం చెప్తున్నాడు? నేను పరలోకం పోతున్నాడు. యేసుప్రభు రెండవసారి వచ్చేటప్పుడు పరలోకంలో పరిశుద్ధుల ఆత్మలు తీసుకుని వస్తాడని చెప్పాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో చచ్చిపోయిన పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడ పోతున్నాయి? పరలోకం. పాత నిబంధన శరీరాలు, కొత్త నిబంధన శరీరాలు భక్తిలై భక్తి పనులు అందరి నేలలో ఉన్నాయి, మట్లో కలిసి. పాత నిబంధన భక్తిల ఆత్మలు, క్రొత్త నిబంధన కాల భక్తిల ఆత్మలు, చచ్చిన వారి ఆత్మలు అగ్నిగల నరకంలో ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు రక్తాన్ని బట్టి చెరలో ఉన్న వారికి విడుదల కలిగింది. పాత నిబంధన భక్తుల ఆత్మలకు పరలోకం పోయారు. క్రొత్త నిబంధన కాలంలో మరలా భూమి కింద పరదేశంలో పోనవసరం లేదు. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డ వ్యక్తులు తిన్నగా పైన పరలోకం, ప్రభు ఉండే పరలోకానికి మన ఆత్మలు వెళ్ళిపోతాయి. ఇక్కడ పరదేశంలో పాత నిబంధన భక్తుల ఆత్మలు ఉన్నట్లే పరలోకంలో కూడా శరీరము లేని ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు పరలోకంలో హానోకు, ఏలియాలు ఇద్దరు మట్టుకే శరీరముతో ఉన్నారు. ఎంటై మినిస్ట్రీ వారు చేయాల్సి ఉంది. ఏముంది? ఎంటై మినిస్ట్రీ, అంత్యకాల పరిచర్య, యాంటిక్రైస్ట్ పీరియడ్లో చేయబోయే పరిచర్య. క్రీస్తు రెండవ రాకడ మునుపు వాళ్ళిద్దరు వస్తారు. యేసు ప్రభు మొదటి రాకడ మునుపు బాప్తిస్మ యోహాను వచ్చాడు.
ఏలియా ఒక ఆత్మశక్తుల వాడే. యేసుప్రభు రెండవ రాకడ మునుపు ఇద్దరు ప్రవక్తలు వస్తారు. రియల్గా ఏలియా వస్తాడు, ఆరోకు వస్తాడు. చాలామంది మోషే అంటారు, మోషే శరీరం కుళ్ళిపోయింది, శరమ లేకుండా మనిషి జరగదు, ఆత్మలు సేవ చేయం. పౌలు చెప్పాడు, మీకు నేను సేవ చేయాలంటే నా పనికి, నేను చేసే సేవ పనికి నా శరమే ఫలసాధనం అన్నాడు. శరం లేకపోతే సేవ చేసేది ఉండదు, ప్రభుత్వం ఉండాల్సింది. గమనించాడు, దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది, పరలోకంలో ఉన్న ఆత్మలు, పాత నిబంధన కాలపు ఆత్మలు చెరలోంచి వెళ్ళిపోయి ఉన్నారు, క్రొత్త నిబంధన ఆత్మలు పరలోకంలో ఉన్నారు. యేసు ప్రభు రెండవ రాకడ వరకు కూడా ఈ నిద్రించిన విశ్వాసుల ఆత్మలు పరలోకంలో ఉన్నవి. వారికి శరీరాలు లేవు. పాత నిబంధన కాల భక్తులకు, క్రొత్త నిబంధన కాల భక్తులకు పరలోకంలో చచ్చి పరలోకపోయిన వారికి శరీరాలు లేవు. వారి శరీరాలన్నీ మట్టిలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? మట్టిలో ఉన్నాయి. పౌలు చెప్తున్నాడు, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూస్తే, క్రీస్తును నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పి, యేసు మృతి పొంది తిరిగి లేచామని నమ్మినడలా ఆయనందు నిద్రించిన వారిని దేవుడు యేసు ప్రభుతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అదేంటది? ఆత్మలు. పరలోకాన్ని ఎండబెట్టుకొని వచ్చేదేంటి? ఆత్మలు. పరలోకం నుండి ప్రభు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు అనంది బైబిల్లో. పరలోకం నుండి పరిశుద్ధులతో వచ్చేదేంటి? శరీరాలు లేని ఆత్మలు. పరలోకంలో పరిశుద్ధులందరూ శరీరాన్ని లేని ఆత్మలు. ఇద్దరే వ్యక్తులు శరీరముతో ఉన్నది, అనోఖేలియాలు. పరలోకానికి పోయిన వారందరి ఆత్మలుకి శరీరాలు లేవు. గాడ్స్ ప్లాన్ ఏంటి? ఆత్మ శరీరాన్ని కలిగి ఉండాలి, శరీరము ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మ శరీరాలు వివాహబంధం జత చేయబడి ఏక శరీరంగా ఉన్నవారు ఎడబాయొద్దు అని బైబిల్ చెప్తుంది. కలిసి ఏక శరీరంగా ఉండటమే దేవుని చిత్తం. ఎలాగో ఆత్మ శరీరాలు కలిపింది నిత్యం కలిసి ఉండటానికే సృష్టించాడు దేవుడు. పాపం వేరు చేసింది. కానీ ప్రభు రక్తులు కడగబడ్డ పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు, పాత నిబంధన కాల భక్తుల కొరకు కూడా రక్తము చిందించబడింది. పాత నిబంధన కాలములో చేయబడిన పాపములకు శుద్ధి కలిగినట్లుగా రక్తము చిందించబడగా హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో రాయబడింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతువు చేత, ఈ కారణము చేత మొదటి నిబంధన కాలంలో, ఏ కాలంలో అంటే పాత నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై, ఆ కాలంలో జరిగిన పాపాలకు విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున, కొత్త నిబంధన కాల మనుషుల కొరకే యేసు ప్రభు రక్తం ఇవ్వటం కాదు, ఆయన మరణాన్ని రుచి చూచింది పాత నిబంధన కాల మనుషుల పాపాలు నిమిత్తం కూడా రక్తము లేకుండా ఏమీ లేదు. కాబట్టి యేసు రక్తం లేనందుకు పరదేశంలో ఆత్మలు ఉంచబడ్డాయి. యేసు రక్తం చిందించబడిన తర్వాత పరదేశుడు ఆత్మలు పరలోకం పోయాయి. యేసు ప్రభు రక్తం చిందించబడిన తర్వాత విశ్వాసుల ఆత్మలు పరలోకం పోతున్నాయి. పాత నిబంధన కాల పరిశుద్ధుల ఆత్మలు, క్రొత్త నిబంధన కాల పరిశుద్ధుల ఆత్మలు పరలోకంలో వారి దేహాలు లేవు. యేసు ప్రభు రెండవ రాకడలో ప్రభువు నందు నిద్రించిన వారిని, అంటే క్రీస్తు నందు నిద్రించిన వారు, విశ్వాసములో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పోలి నిద్రించిన వారి ఆత్మలని వెంట పెట్టుకొని వచ్చును. ఆర్భాటముతో, ప్రధానత శబ్దముతో, దేవుని బోరతో పరలోకం నుండి వచ్చును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మృతులు క్రీస్తు మృతులు వారు మొదట లేతురు. ఎవరు? ఆత్మలు, పరలోకి వచ్చిన ఆత్మలు దేహాలు ధరించుకొని సమాధిలోంచి నేతురు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 22, 23 వచ్చారు, 21 నుంచి అనుకుంటా. దేవుని కుమారుని శబ్ద విని సమాధులు నిద్రించి వారు లేపబడతారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధరణానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధరణానికి లేపబడతారని చెప్పుకొచ్చాడు. ఈ రెండు మాటలకు 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. పరిశుద్ధుల పునరుద్ధరణానికి, భక్తుల పునరుద్ధరణానికి 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. మొదట యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రభువులో నిద్రించిన ఆత్మలు సమాధుల శరీరాలు ధరించుకొని లేవటం జరిగింది. అది మట్టిలో మట్టి అయిపోయినా కానీ తిరిగి
దేవుడు ఆదాము శరీరం ముందు మట్టి అయ్యే ఉన్నది, మట్టిని తీసుకొని దేవుడు నిర్మాణం చేశాడు గనక యేసుక్రీస్తు ప్రభువు మృతుల్లో నుంచి లేపిన దేవుని ప్రభావం మృతులైన పరిశుద్ధుల శరీరాల్ని మట్టిగా ఉందని తిరిగి సమకూర్చి శరీరాలు లేపగా పరలోకి వచ్చిన ఆత్మలు ప్రవేశించగా వారు ఏమవుతారు? సజీవులు నిలిచుంటారు. వారి శరీరాలు మహిమలోనికి మార్చబడతాయి. అప్పటి వరకు చనిపోకుండా పరిశుద్ధులు వారు మార్పు చెందుతారు. మార్పు చెందిన మనము రాబోయే యేసు ప్రభువులో వచ్చిన పరిశుద్ధులు శరముతో లేబడి మహిమలో మార్చబడగా, మన శరీరాలు మహిమలో మార్చబడగా, పునరుద్ధానం పొందినవారు బ్రతుకున్నవారు మహిమ శరీరం క్రీస్తుకు సభరూపమైన మహిమల శరీరంగా మన శరీరాలు మార్చబడిన తర్వాత ఇప్పుడు శరీరము ఆత్మ కలపబడ్డది. శరీరమాత్మ కలపబడ్డది. ఈ కలపబడ్డ శరీరం ఎట్లుంటుందంటే 2 రకాల అనుభవం ఉంటుంది. యేసు ప్రభు మృతుల్లోంచి లేచిన తర్వాత మారురూపం గలవాడే శిష్యులకు కనబడతాడు. ఆయన గదిలోకి వచ్చినప్పుడు తలుపులు మూసుకుంటూ లోపలికి వచ్చాడు. అది మహిమల శరీరం. భూతం అంటే యేసు ప్రభు తన గాయాలు చూపెట్టి నాకున్నట్టుగా మాంసం ఎముక భూతానికి ఉండవు. ఇప్పుడు యేసు ప్రభుకి ఏముంది తెలుసా? రక్త మాంసం కూడిన శరీరం ఉంది, కప్పబడిన మహిమ కూడా ఉంది. మహిమ శరీరము, రక్త మాంసం యుక్తమైన శరీరము 2 మిళితమై ఉన్నది. ఇప్పుడు ఆయన భూమి మీద ఉండాలనుకుంటే కాసేపు ఉండొచ్చు, పరలోకం పోవాలంటే పరలోకం పోవచ్చు. కాబట్టి మృతుల్లోంచి లేచిన తర్వాత పరలోకంలో ప్రవేశించిన తర్వాత యేసు ప్రభు గలిలయలో ఉండి వచ్చి 40 రోజులు శిష్యులు కనబడలే, యెరూషలేము మేడగదిలో ఉండే శిష్యులు కనబడలే. పరలోకం నుండి భూమి మీదకి వస్తూ 40 రోజుల వరకు ఎగపడుచు దేవుని రాజ్య విషయాలు బోధిస్తూ తన సజీవునిగా అనేక రుజువుల చేత ఆయన ఏం చేశాడు? కనపరుచుకున్నాడు. 40 రోజులు మృతుల్లోంచి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళటం, భూమికి రావటం, పరలోకానికి వెళ్ళటం, భూమికి రావటం జరుగుతుంది. దేనికి స్తోత్రం. యేసు ప్రభు రాకడలో ఇది తీసివేయబడదు. ఇది పైన వచ్చే జీవము చేత మహిమ చేత మృంగివేయబడను. ఇది తీసివేయవలని కాదు, కానీ ఈ మత్స్యమైనది చనిపోవడానికి వీలైనది జీవము చేత మృంగివేయబడను అన్నాడు. అంటే యేసు ప్రభు అంటే శరీరమే మనకు వస్తాయి. ఈ బాడీ ఉంటుంది, మహిమతో కప్పబడిన శరీరం ఉంటుంది. మహిమ శరీరంగా నువ్వు కనబడగలవు, రక్తమాంసాల వ్యక్తికి కనబడగలవు. ఇది ఎప్పటి వరకు? 1000 ఏళ్ళు. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉండొచ్చు, పరలోకం పోయి రావచ్చు. 40 days యేసుప్రభు ఎట్లా పరలోకం పోతూ భూమికి వస్తున్నాడో అటువంటి అవకాశం నీ బాడీకి ఉంటుంది. నీ బాడీకి ఉంటుంది. నీ శరీరముతో పరలోకం పోయి రావచ్చు ఈజీగా, భూమి మీద కూడా ఉండవచ్చు. యేసుప్రభు చేప ముక్క తిని రొట్టె ముక్క తిని చూపెట్టాడు. శరీరం ఉంది, వారు చూచుండగా ఆరోహణమయ్యాడు. మహిమ శరీరముతో, రక్తమాంసాల శరీరముతో కనబడే అనుభవం ఉంది, మహిమ శరీరంతో కనబడే ఉంది. యేసు ప్రభు రాకడను పొందబోయే శరీరం మాట్లాడుతుంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి ఒక్కొక్క మాట చదవండి, మీరే చదవండి. భూమి మీద ఈ శరీరం అనే గుడారం అనే నివాసము శిథిలమైపోయి, ఈ శరీరము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది. ఇది టెంపరరీ, ఈ శరీరం టెంపరరీ. నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ పరలోకం నివాసం అంటే ఇండ్లు కావు, నీ శరీరం. నీ శరీరం అది అర్థమైంది. చేతి పని కాక స్థిరమైంది నిత్యమైన శరీరం పరలోకమందు మనకున్నది. సెకండ్ కమింగ్లో ప్రభు పట్టుకొస్తాడు తర్వాత చూడండి. అప్పుడు యేసు ప్రభు వచ్చేప్పుడు ఆ పైన వచ్చే నివాసము ఈ శరీరంపై ధరించుకున్నప్పుడు మనము దిగంబరుల వలె కాక వస్త్రములు ధరించుకున్న వాళ్ళ వలె కనబడదుము. నీ శరీరం మహిమతో కప్పబడ్డప్పుడు వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించుకునే వాళ్ళు కనబడదుము. కాబట్టి పరలోకం వచ్చు మన నివాసం అంటే మహిమ శరీరము. దీనిపైన ఈ రక్తమాంసాల శరీరం పైన శిథిలమైపోయే ఈ శరీరం పైన ధరించుకొన అపేక్షించుచు ఈ శరీరములో మూలుగుచున్నాం. ఆ శరీరం కోసం ఈ శరీరములో మూలుగుచున్నాం. ఎవరు మూలుగుతున్నారు? క్రైస్తవులు మూలుగుతున్నారా?
కష్టాలు, కన్నీళ్ళు, బాధలు వచ్చినప్పుడు ఆ పరలోకంలో నిత్యమైన దేవుని చేత నిర్మాణమైన శరీరం ఉన్నది. అది మహిమ శరీరం. ప్రభువు దీన్ని ధరింపజేసేటప్పుడు నాకు దాహం ఉండదు, ఆకలి ఉండదు, కన్నీరు ఉండదు, మరణం ఉండదు, తెగులు ఉండదు, భయం ఉండదు, ఏమి ఉండదు. అటువంటి శరీరం కొరకు పరలోకం వచ్చే నివాస కొరకు ఎదురు చూస్తున్నారు. అది వచ్చినప్పుడు ఈ మత్స్యమైన జీవించ మృంగివేయబడ్డప్పుడు దానికి మాట ఏం చెప్తున్నాడు? ఇది తీసివేయవలని కాదు. ఏమన్నాడు అక్కడ? ఈ శరీరము తీసివేయవలని కాదు, తీసివేయబట్టం జరగదు. అది మత్స్యమైన ఈ శరీరము జీవము చేత మృంగివేయబడినట్లు అది జరగబోతుంది. హల్లెలూయా. క్షయత, ఇది క్షయత. అక్షయతను ధరించుకోవాలి. క్షయత ఉంటుంది, అక్షయత ధరించుకుంటాం. ఈ ఇట్టి శరీరము యేసు ప్రభుకి మనకు 1000 years పరిపాలన భూమి మీద అయిపోయేంత వరకు ఉంటుంది. 1000 ఏళ్ళ పరిపాలన ఇదే పాత భూమి జరిగినంత వరకు ఉంటుంది. 1000 ఏళ్ళ పాలన ముగించిన తర్వాత అగాధములో నుంచి సాతానుడు వచ్చి ఒక్కసారి దయ్యాలని వచ్చి ఒక ట్రిప్ కొడతాయి ఓల్డ్ మొత్తం. యేసు ప్రభు మీదకి, యెరూషలేము పట్టణంకి తిరుగుబాటు చేస్తాయి. అప్పుడు యుద్ధం ఏం జరగదు, పరలోకం అగ్ని వచ్చి వారు దహించేస్తాయి. అటు తర్వాత భక్తిల పునరుద్ధానం. ధవల సింహాసనం ముందు నిలబడ్డప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మరియు ధవలమైన మహాసింహాసనము ఆసీనుడు ఒకటి చూస్తుంది. భూమి ఆకాశములు ఆయన సముఖములో నుండి పారిపోయాను, వాటికి నిలవటానికి స్థలం లేదు, చోటు లేదు. పాత భూమి, పాత ఆకాశం కొట్టివేయబడను 1000 సంవత్సరాల తర్వాత. 1000 సంవత్సరాల ప్రభు రాకడలో సమస్తాలు లోబర్చుకుని ఏలేది ఇదే భూమి మీద. అది టెంపరరీ కింగ్డమ్. పాత భూమి మీద ఆదాములు చేయాల్సింది చర్చ్, యేసు ప్రభు చేస్తారు ఆ పని. అందులో హతసాక్షులు. చర్చ్ అంటే హతసాక్షులు. వారు బ్రతికిన వారై క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు రాజ్యం అయిపోయిందా? పాత భూమి, పాత ఆకాశం అయిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది. నిత్యమైన తీర్పు. భక్తిలు ఆత్మలు పాతాళంలో, పాత నిబంధనలు, కొత్త ఉన్న ఆత్మలన్నీ వారు సమాధుల్లోకి వచ్చి లేపబడతారు. ఒకవేళ శరీరాన్ని ఎన్టీ రామారావుదో, నెహ్రూదో, గాంధీదో తగలబెట్టి ఆ బూడిద తీసుకుపోయి గంగానదిలో కలిపారు అనుకో, సముద్రంలో అది కలిసిపోతాయి ఆ నీళ్ళు. సముద్రంలో తన మృతులను అప్పగించును, బాడీస్ బయటకు వస్తాయి. కుక్కలు ఆ బాడీని తినేసినా బాడీ వస్తుంది. భక్తిల బాడీలలో పాతాల నుంచి వచ్చి, అగ్నికల నరకల నుంచి వచ్చి ఆత్మలు ప్రవేశిస్తాయి. వాళ్ళు ఎట్లా ఉంటారంటే అక్షరాల డెవిల్ లాగా, దయ్యం లాగుంటారు. నీతిమంతుల పునరుద్ధాన మందు అక్షరాల స్త్రీ పురుషులందరూ కూడా భక్తులు యేసు ప్రభువులే ఉంటారు. తన కుమారుడితో సారూప్య గలవారైటకు దేవుడు ముందు ఎవరు ఎరగనో వారు నిర్ణయించుకున్నాను, ఎవరు నిర్ణయించుకున్నానో వారిని సువార్త ద్వారా పిలిచాను, ఎవరు పిలిచానో వారి నీతిమంతులుగా తీర్చను, ఎవరు నీతిమంతులు తీర్చను వారి మహిమనిచ్చాను. ఇట్లుండగా ఆయన ప్లాన్, ఇట్లుండగా ఆయన ప్రణాళిక, ఇట్లుండగా అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేనికి స్తోత్రం, దేని మహిమ గాక. భక్తిల పునరుద్ధానంలో శరీరముతో వాళ్ళు కూడా లేపడతారు. అది మహిమ శరీరం కాదు. ఒక వ్యక్తి మీద పెట్రోల్ పోసి తగలబెడితే కాసేపు వాడు ఏడ్చి వాడు చచ్చిపోతాడు, అది లయమైపోద్ది తగలబడి. కానీ భక్తిల పునరుద్ధానంలో వచ్చే శరీరము పాతల అగ్ని అంతా కాల్చిన కానీ మెటీరియల్ అయిపోదు. వారి బాధ సంబంధన పొగ, వారి పొగ కాదు, అది ఎంత ఉంటుందో మనం చెప్పలేం. వారు బాధపడితే వచ్చే పొగ యుగ యుగములు లేచినట. అక్కడికి పోవద్దు మనం. అది మన కొరకు దేవుడు సృజించలే. అపవాదికి వాని దూతల కొరకు సిద్ధపరచబడింది. అది భూమిని బ్రతికే కాలంలో అపవాదితో ఎవడు నడిపించబడతాడు, వాని ఇచ్చలు ఎవడు నెరవేరుస్తాడు, వాని తోపాటు అక్కడ ఉండాలి. ఇప్పుడు ధనవంతుని ఆత్మే ఉంది, అది తీర్పు. భక్తిలో పుట్టినప్పుడు ధనవంతుని ఆత్మ పాతాల నుంచి వచ్చి శరీరంలో సమాధిలో లేస్తాడు. శరీరము ఆత్మ రెండింటిని కలిపి నరకంలో వేస్తాడు. ఆత్మను దేహమును నరకములో వేయగల దేవునికే భయపడుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కానీ భక్తిలకు ఆత్మ శరీరం కలిపి వేస్తాడు. ఇప్పుడు పునరుద్ధానం అంత శరీరం వచ్చింది, కానీ ఈ 2 రకాల శరీరం కూడా టెంపరరీ.
దేవుడు ఒక్కడే. సృష్టి చేయకమునుపు, ఏ సృష్టి చేయకమునుపు త్రిత్వంగా మారాడు. పరిశుద్ధాత్మను కుమారులో ఉంచాడు. తండ్రి కుమారు ద్వారా ప్రపంచాలు సృష్టించాడు. తండ్రి కుమారు ద్వారా, కుమారులో పరిశుద్ధాత్మ ఉన్నాడు అంటే ముగ్గురు పనిచేస్తారు. తండ్రి కుమారు ద్వారా సృష్టించడమే కాదు, నిర్వహిస్తున్నాడు. తన సంకల్పించింది పూర్తి చేయబడిన తర్వాత ఇంకా ముగ్గురుగా ఉండరు, ఒక్కరైపోతారు. ఇది గమనించండి. ఒకే దేవుడు, ఒకే ప్రజ. చూడండి గాడ్స్ ప్లాన్ ఏంటి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 27వ వచనము 28వ వచనం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబర్చెను. సమస్తమును లోబరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోబరచబడు తప్ప సమస్తమును లోబరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. 28 ప్రాముఖ్యమైనది. మరియు సమస్తమును యేసు ప్రభువుకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వగు నిమిత్తం కుమారుడు తనకు సమస్తము లోపరచు దేవునికి తానే లోబడను. క్రీస్తులో నుంచి పాపాన్ని బట్టి వేరైపోయిన మనము తిరిగి క్రీస్తులో సమకూర్చబడతాం. మనం అందరం క్రీస్తులో సమకూర్చబడిన తర్వాత క్రీస్తు ఏం చేస్తాడు? సర్వములో, క్రీస్తుతో పాటు మన యందు దేవుడు సర్వములో సర్వముగా నిమిత్తం, ఇంకా దేవుడు లేడు, దేవుడు సర్వములో సర్వముగా నిమిత్తం సమస్తానికి తన లోబర్చిన దేవునికి యేసుప్రభు తానే లోబడును. ఈ మాటల అర్థం ఏంటి? లోబడు అన్నమాట దేవుని కుమారుడు తండ్రితో ఐక్యమైపోవును. అప్పుడు యేసుప్రభు 2 రకాల దేహం పోతుంది, తండ్రిలో ఐక్యమైపోతాడు. మనకు 2 రకాల దేహం పోతుంది, తండ్రిలో ఐక్యమైపోతాము. దేవునికి స్తోత్రం దేమేకలుగాక. తండ్రి దేవునికి రక్తమాంస శరీరముతో కూడా మహిమ శరీరం లేదు, ఉట్టి మహిమ శరీరం, మహిమగల వ్యక్తి, మహిమగల తండ్రి. ఇప్పుడు తండ్రి వల్ల అయిపోతాం. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వల్ల తేజరిల్లురు. ఫైనల్గా మనం ఉండపోయేది తండ్రి, ఒకే దేవుడు. ఆ దినమున యెహోవా ఒక్కడే, ఇక ముగ్గురు కాదు, యెహోవా ఒక్కడే. జకర్యా 14:9 నెరవేరింది. జకర్యా 14:9 వచ్చాం. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయన పేరు ఒక్కటే అనియు తెలబడును. ముగ్గురు కాదు, ఇప్పుడు ముగ్గురు, ఒక్కడే అని. త్రిత్వమైన వాడు మరలా ఒక్కడే, ఒకే దేవుడు. డీటెయిల్గా చెప్తే చాలా టైం పడుతుంది. ముగ్గురు ఒక్కడైపోయేదానికి. దేవుడు సర్వములో సర్వము నిమిత్తము కుమారుడు ఏం చేస్తాడంటే సమస్తం లోబర్చదేంటి? మనల్ని, మన ఆత్మల్ని, మనల్ని క్రీస్తులో ఐక్యం చేయబడి ఉన్నాం. చాలామంది పెళ్ళి గొర్రెపిల్ల పెళ్లి, మనకు ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. భూమి మీద జరిగిద్దా పెళ్ళి, పరలోకాలు జరిగిద్దా? గొర్రెపిల్ల వివాహం ఎక్కడ జరిగిద్ది అంటాడు. అంటే పెళ్ళి అంటే ఏంటి? యేసుప్రభువుని మంగళసూత్రం కడతాడా? రింగ్ చేంజ్ చేసుకుంటారా? కోట్లాది ప్రజలకు ఒక స్త్రీగా మార్చేసుకొని పెళ్లి చేసుకుంటాడు యేసుప్రభు? కాదు. బైబిల్ ఏమని చెప్తామో తెలుసా? పౌలు చెప్తున్నాడు, ఒక్కడే పురుషుని కనుక క్రీస్తునకు పవిత్రురాలైన కన్యకనగా నేను మిమ్మల్ని ప్రదానము చేస్తున్నాను. ఏమన్నా ప్రదానం చేసిండా? దండలు మార్పించి మనం ప్రదానం చేయబడ్డాం. కానీ ప్రధాన కార్యక్రమం జరిగిందా? వివాహం కూడా అంతే. ఇప్పుడు క్రీస్తులోని విశ్వాసం వల్ల ఆయన శరీరములు అవయవాలుగా ఉండటానికి బాప్సు పొందాం. క్రీస్తు ఏకదేహమై ఉన్నాం, అవయవై ఉన్నాం. అంటి శరీరం అందటి రేపు మహిమ శరీరముతో మహిమల దేవుతో ప్రభుతో ఏకమైపోతాం. కుమారుని అందు ఐక్యం చేయబడ్డ మనము, కుమారుడు సమస్తాలలో వచ్చి దేవునికి లోబడ్డప్పుడు, కుమారుడు తండ్రిలో ఐక్యం చేయబడ్డప్పుడు, ఈ సమయంలో కుమారుతో పాటు తండ్రిలో మనం ఐక్యం చేయబడతాం. ఐక్యం చేయబడ్డ వ్యక్తులుగా ఉంటాం. మనకి ఇండివిజువాలిటీ ఉంటుంది, ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ ఉంటుంది, కానీ ఐక్యం చేయబడి ఉంటాం. ఇక్కడ కుమారుడు పరిశుద్ధ కదలారంటే కనికరపడితే వాళ్ళు చేపట్టుకు బయటకు వచ్చారు. సంబంధం ఉంది. భార్య భర్త విడిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, కానీ ఏక శరీరం. దేవుడికి మనకు ఉండబోయేది అది. దేనికి స్తోత్రం. ఇప్పుడు శరీరాలతో ఉన్న ఆత్మలు ఇవి. శరీరము ఆత్మ ఒకవేళ అయిపోయింది. సృష్టములో వచ్చిన శరీరము దేవుని మహిమ పొందుకుంది. సృష్టిలో నుంచి వచ్చిన ఆత్మ దేవుని మహిమ పొందుకుంది. ఆత్మ శరీరాలు ఐక్యం చేయబడ్డ దేవుని వంటి ఈ శరీరాలు పరలోకంలో కాదు ఉండాల్సింది, పరదేశంలో కాదు ఉండాల్సింది. పరదేశంలో ఆత్మలే, పరలోకంలో ఆత్మలే.
పరలోకము నా దేశము పరదేశి నీలేలా. ఎప్పటి వరకు వాడుకుంటావు నువ్వు? కొత్త భూమి కొత్త ఆకాశం ఎంటర్ అయ్యే వరకే వాడుకుంటావు. ఏం తెలుసా, క్రీస్తు వచ్చేంత వరకు సత్య పరిశుద్ధ పరలోకం పోవాలి కనుక పరలోక నిరీక్షణ ఇప్పటి వరకే. పాత నిబంధన కాలంలో చస్తే కిందికి పోవాలి కనుక నేను మృతుల్లోకానికి పోతా అని చెప్పుకున్నారు. ఇప్పుడు యేసుప్రభువు లేచిన తర్వాత పరలోకం పోతున్నారు కనుక ఇప్పుడు నేను పరలోకం పోవాలని చెప్పుకుంటున్నారు. రేపు నిత్యత్వములో క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో పరలోకములో దేవుని సమకుల నుంచి పెళ్లి కుమార్తె వల్ల అలంకరించుకొని నూతన యెరూషలేము పట్టణం అనే పరిశుద్ధ పట్టణం భూమికి దిగి వచ్చినప్పుడు యోహానుకు చూయించే దూత చెప్తున్నాడు, ఇదిగో దేవుని నివాస స్థలం, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడ? కొత్త భూమి. దేవుడు నీకు వాగ్దానం చేశాడు, టెంపరరీ వాగ్దానం. పరదైసు దొంగకు చేసేటట్టుగా పాత్ర భక్తులకు టెంపరరీ వాగ్దానం, ఆత్మలకి పరలోకం, శరముతో కూడిన ఆత్మలకు శాశ్వతమైన వాగ్దానము. ఆయన మనకు చేసే వాగ్దానములు బట్టి క్రొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. ఎవడు కనిపెడుతున్నాడు? ఏదో రెండవ రాకడ పేరుతో కనిపెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రభు రాకడ దగ్గర వచ్చింది, ట్రంప్ అమెరికా లాస్ట్ ఛాన్సు, బెంజమిన్ నెతన్యాహు ఆటోడికి ఇజ్రాయెల్ రాడు, రష్యా పుచ్చుకుంటా ఉంది, అరబ్ దేశాల ఐక్యత మారుతూ ఉంది, అటు దిక్కు మళ్ళీ యూరోప్ దేశాల ఐక్యత మారుతూ ఉంది. ఈ ప్రపంచ పరిస్థితులు చూస్తూ ఉంటే, పెరిగే టెక్నాలజీ చూస్తూ ఉంటే, ఏఐ చూస్తూ ఉంటే, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభు అక్కడ దగ్గరలో ఉంది అని మాట్లాడుకుంటున్నాం. కానీ నిత్యత్వం ఎక్కడా? నీ నిత్య రాజ్యం ఎక్కడా? పరలోక రాజ్యం టెంపరరీ, పరదేశు రాజ్యం టెంపరరీ, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అది నిత్య రాజ్యం. ఏ రాజ్యం? నిత్య రాజ్యం, ఎటర్నల్ గాడ్స్ కింగ్డమ్. అది నిత్యం ఉండే దేవుని రాజ్యం అది. కాబట్టి మనము కనిపెట్టుకొని వచ్చున్నాం. అపోస్తలుడు పేతురు చెప్తున్నాడు, ఈ పేతురు ఆకాశములు భూమి కొత్త ఆకాశం వరకు ఆగిపోయాడు. కానీ యోహాను ఏం చేశాడు? ఎక్స్ట్రా నూతన యెరూషలేము పట్టణాన్ని దాన్ని జతపరిచాడు, కలిపాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాలు. 21 అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి, పైన 11వ వచనం 20వ అధ్యాయం, పాత భూమి పాత ఆకాశం పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. 21వ అధ్యాయం అంతటా నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయాను, సముద్రము ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం, నూతన యెరూషలేము పట్టణం కొత్త భూమి దిగి వస్తుంది. భూమి మీద మనుషులు ఉంటారు, మనం ఉండబోయేది భూమి మీద, క్రొత్త భూమి మీద. పరలోకంలో దేవుని నివాసం హెడ్ క్వార్టర్ చేంజ్ అయ్యింది, క్రొత్త భూమి మీదకి వస్తుంది. పరలోకపు హెడ్ క్వార్టర్ ఇక్కడికి వస్తే పరలోకం అక్కడ ఉండదు, పరలోకం కూడా వస్తుంది. క్రొత్త ఆకాశములు, పరలోకం క్రొత్తది, పాతది కొట్టివేయబడును, భూలోకం పాతది కొట్టివేయబడును. ఈ రెండు లోకాలు కలపబడి ఒకే హెడ్ క్వార్టర్స్, అదే న్యూ జెరూసలేం సిటీ. దేనికి స్తోత్రం! ఆ క్రొత్త యెరూషలేం, నూతన యెరూషలేం, నేను నూతన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకంలో దేవుని యుద్ధ నుండి దిగి వచ్చి చూస్తుని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుడు మనుషుల మధ్య నివసిస్తాడు. ఇది ఆయన ప్లాన్. ఆయన వారితో కాపురముండును, వారు కాదు, తండ్రికి వారు పరిశుద్ధాత్ములు కారు, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తాను వారి దేవుడయ్యుండి వారు తోడయ్యుండును. మరియు ఆయన నాతో ఇట్లనను. 5వ వచనం, సింహాసనం వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా, సమస్తమును. నీవు నూతనమైన వ్యక్తిగా చేయబడ్డావు, ఇక నీకు పాత సృష్టి అవసరం లేదు. నీకు నూతనమైనగా చేయబడ్డావు, నేను ఉండబోయేది కూడా నూతనమైనదే ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. పరలోక పరిశుద్ధ స్థలాలు సాతాడు చెరిపాడు, దేవుని పరిశుద్ధ పాత భూమి దీన్ని చెరిపాడు. చెరపబడ్డ వాటిని తొలగించి నూతన సృష్టిగా చేయబడ్డ వారికి నూతన సృష్టి చేశాడు. క్రొత్త భూమి కొత్త ఆకాశం, దాని మీదకి పరలోకంలో ఉండే దేవుని వాస్తవం దిగొస్తుంది. నూతన యెరూషలేము పట్టణం, ఇదిగో దేవుని వాసం మనుషులతో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవుని కలగాక. దేవుడు వాగ్దానం ఏం చేశాడు మనకు? కొత్త భూమి కొత్త ఆకాశం. ఇది శాశ్వతంగా నువ్వు నేను ఉండబోయేది.
శరీరము లేక ఆత్మలు పరదేశంలో ఉన్నా అది తాత్కాలికం. శరీరము లేక ఆత్మలు పరలోకములో ఉన్నా అది తాత్కాలికం. పరలోకంలో కలిగిన ఆత్మాని శరీరాన్ని ఎట్లా జతపరిచాడో శాశ్వతంగా. దూతల కొరకు సృష్టించబడ్డ పరలోకం, మనుషుల కొరకు సృష్టించబడ్డ భూమి రెండు కలిపినప్పుడు రెండిటి నివాసులు అందరూ కూడా ఒకే లోకంలో ఉంటారు. ఒకే హెడ్ క్వార్టర్స్, ఏది నూతన యెరూషలేము పట్టణం, ఒకే రాజు, ఒకే ప్రజ. దేవుడు సర్వమును సర్వైపోయిన తర్వాత మరలా దేవుడు ఒకప్పుడు అబ్రహాం కనపడి ఒక్కడే కనపడ్డాడు, ముగ్గురైనట్టుగా ఈ ముగ్గురు ఒకడైపోతాడు. మనం అందరం ప్రజలుగా ఉంటాం. దేవుని వైపు చూస్తే ఆయన ఎట్లా ఉంటాడో మన వైపు చూస్తే ఆయనలాగా మనం ఉంటాం, ఆయనలాగా మనం ఉంటాం, మనలాగా ఆయన ఉంటాడు. యెహోవా నిన్ను పోలేవాడేవాడు. ఓ ఇజ్రాయేలు, యెహోవా రక్షించు నిన్ను పోలేవాడేవాడు. యెహోవాను పోలేవాడు రక్షించబడ్డ ఇజ్రాయేలు. ఇజ్రాయేలు పోలేవాడు యెహోవా వంటివాడు. దేవుని వంటి వారుగా మనం, మన వంటి వారుగా దేవుడు. అది దేవుని పోలిక స్వారూప్యం. ఆదాముకి తండ్రి కుమార పరిశుద్ధ స్వారూప్యం ఒక్క పాపంతో మానవ జాతికి ఆ పోలిక పోగొడితే తిరిగి తండ్రి కుమార పరిశుద్ధ స్వారూప్యం రావటానికి ఒక్కసారి జరగలే. యేసు ప్రభుల విశ్వాసం వచ్చి రక్తులు కడబడ వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తే నీలో నివసించి ప్రభుగా ఆత్మ చేత నీ ఆత్మ ఆ పోలిగ్గా, పరిశుద్ధాత్మ పోలిగ్గా నీ ఆత్మ మార్చబడిద్ది. నీ ఆత్మ పరిశుద్ధాత్మ ఏకాత్మ అయిపోతే నీ ఆత్మ పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ నీ ఆత్మ. ఇది పరిశుద్ధాత్మ యొక్క స్వారూప్యం నీ ఆత్మకి. యేసు ప్రభు రెండవ రాకడలో మృతులోంచి లేచినప్పుడు కుమారుని స్వారూప్యం పోలిక నీ శరీరానికి. దేవుడు సర్వములో సర్వము నిమిత్తము సమస్తాల్లో దేవుడి కుమారుడు లోపరచబడ్డప్పుడు తండ్రి స్వారూప్యం నిత్యం ఉండటానికి ఏర్పడింది. ఒక్క పాపముతో మూడు పోలికలు పోగొట్టుకున్న మానవుడు స్టెప్ బై స్టెప్ ముందు పరిశుద్ధాత్మ పోలిక, తర్వాత పునరుద్ధరణలో కుమారుని పోలిక, దేవుడు సర్వంలో సర్వ నిమిత్తం కుమారుడు లోపరచబడి ఐక్యం చేయబడ్డప్పుడు నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వల్ల తేజదులు యెహోవా సూర్యుడును కేడేవనై ఉన్నాడు. ఇది నిత్యత్వం. గాడ్స్ ప్లాన్ మొత్తం సఫలు కొట్టేసుకురు గట్టిగా. హల్లెలూయా. ఇట్లా ఇది దీన్ని ఏమంటారంటే అపోస్తల టీచింగ్ అంటారు. ఏమంటుంది? అపోస్తల బోధ. ప్రొఫెటిక్ కాదు. సెకండ్ కమింగ్ చెప్తా చూడు, అది ప్రొఫెటిక్. అప్పుడప్పుడు పాస్టర్ల మీటింగ్లో చెప్తా, మెసేజ్ అంతా చెప్పి ఇది అపోస్తల టీచింగ్ అంట, ఇంకో రోజు చెప్పి ఇది ప్రొఫెటిక్ టీచింగ్ అంట. ఈ మేజర్గా ఈ రెండు చూపెడతా, తర్వాత లైట్గా కాపరి వ్యాలీస్ టీచర్. వాళ్ళు వీళ్ళు ఫౌండర్స్, వీళ్ళది వేరు వాళ్ళది వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. లేచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమైన మా ప్రభువా, నీకు స్తోత్రం. నీవు ఇచ్చిన పరిశుద్ధ వాక్యాన్ని బట్టి స్తోత్రం. ఈ వాక్య సేవకుడైన నేను సంఘ కాపురైన నన్ను నిలవబెట్టి నా ప్రక్కన నిలిచి బలపరిచి, బలహీనంగా నా శరీరాన్ని బలపరిచి పరిచయం చేయటకు కృప చూపినందుకే నీకు వందనాలు ఇస్తాను. నీ ప్రజలను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.